రాము గారు మీకు బాహుబలి అంత నచ్చి ఒక 10 ట్వీట్లు పెట్టారా? బాహుబలిని చూసిన కళ్ళతో నెక్స్ట్ ఇంకో సినిమా వస్తే అది ఎట్లా కనపడుతుంది అనే ఒక టెన్షన్ వచ్చేసింది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెవెన్యూ స్ట్రీమ్ సడన్గా? సో ఇప్పుడు ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, కానీ తాజ్ మహల్ అనేది ఒకసారి చూడాలి లైఫ్లో పోయే ముందు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా అలాంటి. సో బాహుబలి థింగ్ ఇస్ లైక్ తాజ్ మహల్ ఇన్ ఫిల్మ్స్. మీరు ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటారు ఇలాంటి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ వచ్చాక? రాజమౌళికి ఉన్న పేషెన్స్, ప్యాషన్ నాకు లేదు. బాహుబలిలో మీకు నచ్చిన సినిమా పరంగా నచ్చిన అంశం? బాహుబలి సినిమా ఇంకా నేను చూడలేదు. బాహుబలి ఈజ్ ద పాత్ బ్రేకర్ ఆఫ్ తెలుగు సినిమా. అందరూ ఇప్పుడు పాత్ బ్రేకర్ లాగా దే షుడ్ గో ఆన్ దిస్ న్యూ బ్రోకెన్ పాత్. ఇప్పుడు నేను చిరంజీవి గారిది ఏమనుకున్నానంటే, ఇప్పుడు 7 ఏళ్ళ తర్వాత వచ్చి ఇంకో సినిమా ఎందుకు తీయాలి, ఇంకో సినిమా తీయకూడదు, సినిమా తీయాలి, అందరూ నుంచి నోరు తీసి కూర్చోండి వస్తున్నా అని అలాంటి సినిమా తీయాలంటే. ఇంత పెద్ద సినిమా ఆయన తీసాక ఆయన ఇంకా పెద్ద సినిమా తీయాలి నెక్స్ట్. నా ఒపీనియన్లో ఆఫ్టర్ బాహుబలి ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ ఏ స్మాల్ ఫిల్మ్. ఐ పర్సనలీ బిలీవ్ he can make a 1,000 crore film actually. నిజంగా ఫ్యాన్లు ఆడుతున్నా సెటైర్ వేసారా? రాజమౌళిని కొట్టాలని డిసైడ్ అయిపోయినాడు. మళ్ళీ లెక్కకుండా కొడతాను, ఎప్పుడు ఆడి సినిమా తీస్తే మళ్ళీ నేను తీస్తా. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగకపోతే దాన్ని కొట్టేస్తారు అందరూ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న తలలన్నింటినీ ఒకే ఒక వేటుతో బాహుబలి కత్తితో నరికి పాడేసాడు అంతే. దట్ ఈస్ మై వన్ లైన్ థింగ్ ఆన్ బాహుబలి. హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. దాదాపు 4 వారాల నుంచి కొత్త ఎపిసోడ్ రామూయిజం ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ వెరీ మచ్. ఇవాళ ప్రత్యేకమైన ఎపిసోడ్లో దేని గురించి మాట్లాడుతున్నామంటే, లోకమంతా మాట్లాడుకుంటున్న ఒక టాపిక్ ఏమిటంటే, అమెరికా నుంచి అనకాపల్లి దాకా, అంటార్క్టికా నుంచి అమలాపురం దాకా, నేపాల్ నుంచి భోపాల్ దాకా అందరూ నిద్దట్లో ఆఫీసులకు వెళ్తూ ఇంట్లో ఉంటూ వంట చేసుకుంటూ మాట్లాడుతున్న టాపిక్ బాహుబలి. సరే, లోకమంతా ఒకలా ఉంటే వర్మగారి పోక తేడా. కానీ వర్మగారు కూడా ఈసారి బాహుబలి ఎంత ముద్దొచ్చేసిందంటే బాహుబలి మీద రకరకాల ట్వీట్స్ పెట్టారు. ఈ సినిమా ఎఫెక్ట్పై రామ్ గోపాల్ వర్మ గారితో ఇవాల్టి రామూయిజం. రాము గారు, మీకు బాహుబలి అంత నచ్చి ఒక 10 ట్వీట్లు పెట్టారా? 10 చాలా ఎక్కువ పెట్టి ఉంటాను. ఇప్పుడు బాహుబలి నచ్చటం నచ్చపోవడం అనేది ఐ థింక్ సెకండరీ. అది ఒక సినిమా అనేది ఫ్యాంటాస్టిక్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బాహుబలి మొలాన జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వచ్చే ఎఫెక్ట్ కానీ, ప్రేక్షకుల మీద ఎఫెక్ట్ కానీ, నా ట్వీట్స్ అన్ని మొత్తం మోస్ట్లీ దాన్ని ఉద్దేశించమని, అంతేగాని నాట్ అబౌట్ ద ఫిల్మ్ పర్సే. ఫిల్మ్ అనేది స్టోరీ డైరెక్షన్ చేసిన విధానం, దాని ప్రొడక్షన్, అది సెపరేట్ ఆస్పెక్ట్. కానీ దాని ఓవరాల్ ఎఫెక్ట్ ఒక కల్చర్ మీద కానీ, ఒక ఇండస్ట్రీ మీద ఎంత ఉంటుంది అనేది నేను మెయిన్గా అసలు ట్వీట్స్లో హైలైట్ చేశాను. ఉదాహరణకి ఒక వారం రోజులు రిలీజ్ ముందు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ టైప్లో ఇలాంటి వాళ్ళు నాతో కూర్చున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడారంటే, అసలు ఇంపాసిబుల్ సినిమా ఆడటం ఎంత బాగున్నా కూడా, ఎందుకంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మార్కెట్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంతకుముందు మ్యాక్సిమం అథారిటీకి దారి ఇంత కలెక్ట్ చేస్తే దాని మీద ఒక 10% 15% ఉండొచ్చు, కానీ దాన్ని మించి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడేమో అసలు బాహుబలికి పెట్టిన కాస్ట్కి అథారిటీకి దారికి డబుల్ ట్రిపుల్ కలెక్ట్ చేయాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు అనే నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ అందరూ ఫీల్ అయ్యింది అది అది కంప్లీట్గా దాన్ని బ్లాస్ట్ చేసి ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఏమవుతుంది, మీకు సడన్గా అసలు రెవెన్యూ స్ట్రీమ్ ఇంత ఉందా, మార్కెట్ ఇంత పెద్ద ఉందండి. ఏదో ఒక మనకు అంతకుముందు కనపడింది ఏదో భూమిలోంచి బయటకు వచ్చేసిన ఫీలింగ్. సో ఇండస్ట్రీ ఏంటంటే ఒక విధమైన స్తబ్దత వచ్చేసింది. ది జస్ట్ లైక్ స్టిల్, అసలు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అంటే ఒక అర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఒక స్టిల్ అయిపోతారు కదా, అందరూ కదిలితే ఏమన్నా కదులుతుందా, అసలు మన డెసిషన్ ఏం తీసుకోవాలి, ఏం సినిమా తీయాలి, ఎలా తీయాలి. బాహుబలిని చూసిన కళ్ళతో నెక్స్ట్ ఇంకో సినిమా వస్తే అది ఎట్లా కనపడుతుంది అనే ఒక టెన్షన్ వచ్చేసింది. దట్ ఈస్ ద పాయింట్. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెవెన్యూ స్ట్రీమ్ సడన్గా? అంటే సినిమాలు చూసారు కదా, ఇప్పుడు థియేటర్లు అన్నీ ఉంటాయి. ఐ థింక్ వన్ రీజన్ ఇస్, ఒక బాహుబలి నేను ఇప్పుడే కాదు, నేను 4-5 months ముందు కూడా ఒకసారి ట్వీట్లో ఏం చెప్పానంటే, బాహుబలి సినిమా కాదు, ఈవెంట్ అది. అంటే ఒక 12 ఏళ్ళకి ఏదో పుష్కరాలు ఏదో వస్తాయి, అలాంటప్పుడు వచ్చిందంటే బాహుబలి ఇలాంటి ఫిల్మ్ విల్ కమ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. సో దాన్ని ఒక సినిమా ప్రతి వారం 2-3 ఏదో సినిమాలు వస్తూ ఉంటాయి, పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ రాజమౌళి విజన్లో కానీ తను పిచ్ చేసిన దాంట్లో ఒక ఈవెంట్, అసలు కనీ విని ఎరగని ఒక ఈవెంట్ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ ట్రాన్స్లేట్ అండ్ గో అక్రాస్ టు పీపుల్. అంటే అంతకుముందు సినిమాలు చూడటం మానేసిన వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూపులు,
అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి బాహుబలి చూసేద్దాం అనిపిస్తుంది. దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్. సో ఇప్పుడు ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉంటాయి, కానీ తాజ్మహల్ అనేది ఒకసారి చూడాలి లైఫ్లో పోయే ముందు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా అలాంటి. సో బాహుబలి ఐ థింక్ ఇస్ లైక్ ఎ తాజ్మహల్ ఇన్ ఫిల్మ్స్. వాట్ డూ థింక్ ఇస్ ద రీజన్? ఇస్ ఇట్ బిగ్ ఇస్ బ్యూటిఫుల్ అంటారా ఇక్కడ ఈ కేసులో, ఆర్ ఇస్ ఇట్ రాజమౌళి గారి ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ప్రభాస్ ఎఫెక్టా, లేకపోతే గ్రాఫిక్స్ ఎఫెక్టా, ఏమిటంటారు? ఐ థింక్ ఇట్స్ రాజమౌళిస్ విజన్, ఇంటెన్షన్. నేను ఒక అద్భుతం క్రియేట్ చేయాలి, ఒక అద్భుతాన్ని నేను చూడాలి, చూపించాలి ఆడియన్స్కి అని తన విజన్ అనేది మెయిన్ కారణం. ప్రభాస్ లేకపోతే ఇంకొక యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, కానీ బాహుబలి ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ రాజమౌళి. సో ఐ వుడ్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ హిజ్ విజన్ మోర్ దెన్ విజన్ కానీ ఇంటెన్షన్. అంటే విజన్ అనేది మీకు ఏంటి, ఇలా ఒక బ్రహ్మాండమైన పెద్ద సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చిన రోజు యాక్చువల్గా బాహుబలి స్టార్ట్ అయింది బేసిక్గా. దాని తర్వాత ఈ స్టోరీ ఆ స్టోరీ, ఆ బాహుబలి స్టోరీ అంటే దాని డెవలప్మెంటు, కాస్టింగు, లేకపోతే సీక్వెన్స్ డిజైన్స్ అన్నీ ఆటోమేటిక్గా ప్రాసెసర్ జరుగుతాయి. కానీ అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం లిమిటేషన్ ఎంత ఉన్నప్పుడు దానికి మించి 10 అంతలు ఆలోచించడం అనేది ఇంటెన్షన్. అది ఇప్పుడు పెద్ద సినిమా అనేది మీనింగ్ ఏంటి? పెద్ద సినిమా అంటే ఖర్చు పెట్టారా, లేకపోతే అందరికీ నచ్చిందా? ఎగ్జాక్ట్లీ. చాలా చిన్న సినిమాలు కూడా ఒక్కొక్కసారి పెద్ద సినిమాలు అవుతాయి, అంటే కలెక్షన్స్ వైజ్. ఇక్కడ పెద్ద సినిమాకి డెఫినేషన్ ఏంటంటే బాహుబలి కాంటెక్స్లో అసలు మార్కెట్కి అంతని విజన్కి వెళ్ళి ఇంటెన్షన్ ఉంచి యాక్చువల్గా అంత ఖర్చు పెట్టి ఒక కనీ విని ఎరగనిది చూపెట్టడం అనేది అది వర్కౌట్ అవ్వడం అనేది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, which is the reason I call it a big film. The tweets that you have put, do they have anything to do with the film itself, content itself, or its effect? No, that is what it's only effect of Bahubali. See, content of the film అనేది బ్రహ్మాండంగా ఉండొచ్చు, కొంత ఓకే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, రకరకాల వాళ్ళకి ఇది ఇర్రిలవెంట్. ఎవరెవరు ఏమనుకుంటున్నారు బాహుబలి మీద ఎంత నచ్చింది అనేది ఇర్రిలవెంట్ టాపిక్. అది ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ ది కల్చర్ అండ్ ద వే ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్స్. అంటే ఉదాహరణకి నాకు ఒకడు ఇప్పుడు సపోజ్ మగధీర వచ్చింది అనుకోండి. మగధీర వచ్చినప్పుడు అంటే నాకు సరిగ్గా ఫిగర్స్ తెలియదు, ఆ టైంలో ఒక పెద్ద హిట్ ఒక 30 ఎంతో కలెక్ట్ చేస్తే ఇది 40 చేసి ఉంటుంది, లేకపోతే 25 చేస్తే ఇది 40 చేసి ఉంటుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, రైట్? సో ఇమ్మీడియట్గా బన్నీతో బద్రియో లేకపోతే శక్తియో ఇలాంటి ఏదో వచ్చి అట్లీస్ట్ దే ట్రై టు బీ దేర్ సమ్వేర్. మగధీర అంత బాగున్నాయా లేదా అనేది వేరే క్వశ్చన్, బట్ అంటే ఒక బెంచ్ మార్క్ రైజ్ అయిపోయింది. అక్కడ నుంచి 5 crores 10 crores 5 crores ఇంక్రీజ్ చేసుకుంటా ఒక ఇవాళ 60-70 crores కూడా సినిమాలు వేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, బాహుబలి అసలు చేయటమే 200 crores సినిమా అనేది మీరు ఆ బెంచ్ మార్క్ అనేది అంత పైకి వెళ్ళిపోతే రేపొద్దున ఏ హీరో అయినా సినిమా స్టార్ట్ చేయాలంటే ఒక 70 crores సినిమా అనేది చిన్న 5D సినిమాలాగా అనిపిస్తుంది. అవును, ఇప్పటికీ అలా అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ స్మాల్, అంటే యూ విల్ ఫీల్ వెరీ స్మాల్, ఎవ్రీబడి విల్ ఫీల్ వెరీ స్మాల్. అండ్ ఒక బాహుబలి ముందు చీమల్లాగా అనిపిస్తున్నారు అందరూ, అన్ని సినిమాలు అంటే పెద్ద సినిమాలైనా కూడా. ఇన్ఫాక్ట్ బాహుబలితో రిలీజ్ కావాల్సిన 1-2 పెద్ద సినిమాలు అంటే ఇదే టైం ఫ్రేమ్లో కొంచెం అటు ఇటుగా పోస్ట్పోన్ అయినట్టు కూడా, పోస్ట్పోన్ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. బహుశా ఇదే ఇంపాక్ట్. కాబట్టి రాజమౌళి గారి మైండ్లో ఏముండి ఉంటుంది అంటే మీ అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ టెంపర్మెంట్ అంటే ఇంత పెద్ద సినిమా ఆయన తీసాక ఆయన ఇంకా పెద్ద సినిమా తీయాలి నెక్స్ట్. ఇక్కడ 2 points సార్. ఇప్పుడు రాజమౌళి ఈవెన్ ఇఫ్ యూ టేక్ హిజ్ రికార్డ్, మగధీర తర్వాత ఇంకా పెద్ద సినిమా దిగున్న మర్యాద రామన్న, దాని తర్వాత కాన్సెప్ట్ ఫిల్మ్. సో ఐ థింక్ ఆన్ హిస్ సిన్సియారిటీ అండ్ హిస్ ఎబిలిటీ టు ఎంటర్టైన్, ఐ డోంట్ థింక్ హీ డిపెండ్స్ సోల్లీ అపాన్ సో కాల్డ్ బిగ్ ఫిల్మ్స్, యూనో. బట్ నా ఒపీనియన్లో ఆఫ్టర్ బాహుబలి ఐ డోంట్ థింక్ హీ షుడ్ డూ ఏ స్మాల్ ఫిల్మ్, యూనో. దానికి కారణం ఏంటంటే ఎవరు మా లైఫ్లో అయినా పోయేది టైం ఒకటే, ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ గివ్ అండ్ ద కైండ్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ద టైమ్ ఇట్ టేక్స్. ఇప్పుడు బాహుబలికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కానీ, దాని కమర్షియల్ సక్సెస్ కానీ, ఐ పర్సనలీ బిలీవ్ హీ కెన్ మేక్ 1,000 crore ఫిల్మ్ యాక్చువల్లీ ద వే ద మార్కెట్ ఈస్ నౌ. ఎందుకంటే పీకే అనే సినిమా 600 crores కలెక్ట్ చేసింది ఆన్ ఎ ఫస్ట్ రన్ ఆల్మోస్ట్, యూనో. దాని ఫైనల్ రెవెన్యూ ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ 750 ఫైనల్గా 750 crores. Yeah. When that should be the biggest film in a collection wise, but that you're talking about is mainstream Hindi film with Amir Khan and all that, you know. What మళ్ళీ mainstream ఏమిటి, మనకి సినిమాయే కదా అంటే అరే కదా మెయిన్ స్ట్రీమ్ అంటే అనేది మెయిన్ స్ట్రీమ్ హిందీ కమర్షియల్. దాన్ని రిలీజ్ చేసిన థియేటర్స్, ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్స్ అన్ని దాంట్లో. ఇప్పుడు బాహుబలి అనేది ఫైనల్గా
ఒక చిన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్లో ప్రైమరీగా దానికోసం తీసి డబ్డ్ వెర్షన్స్ వాట్ ఎవర్ దే డిడ్ ఐ థింక్ దట్ ఈస్ అ ఫార్ బిగ్గర్. ఏది మీరు రేషియోలో తీసుకుంటే మీకు పాన్ ఇండియా నేషనల్ మిడిల్ ఈస్టు ఫారిన్ ఆడియన్స్ అంతా ఉన్నదానికి 600 కోట్లకి బాహుబలి తెలుగు సినిమాని అక్కడక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ 400 crores ఫైనలీ 400 crores కాబట్టి ఇట్ స్టిల్ అంటే ఈ లీగ్లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్. యా నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యా. సో ఇప్పుడు రేపు పొద్దున్న పీకే లాంటి స్ట్రక్చర్డ్ ఫిల్మ్ 600 చేస్తే బాహుబలి లాంటి సినిమా ఆమిర్, షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్స్తో తీస్తే ఐ డోంట్ థింక్ ఇట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ 1000 crores. అండ్ రాజమౌళి ఈస్ కేపబుల్ ఆఫ్ పుల్లింగ్ ఇట్. పీకేలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, పీకేలో వాడిన గ్రాఫిక్స్ ఎంత, అండ్ దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కంపేర్ టు బాహుబలి వేర్ గ్రాఫిక్స్ డామినేటెడ్ అండ్ టుక్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సీ ద పాయింట్ పీకే మస్ట్ హావ్ బీన్ అంటే నాకు తెలిసి 20 crores కూడా అయి ఉండదు అంటే రెమ్యునరేషన్స్ కాకుండా. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మచ్ హైయర్ దేర్ ఆబ్వియస్లీ. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు టేస్టీ ఫుడ్ తినాలంటే మీకు డాబాలో దొరకవచ్చు, చాలా ఇష్టమైంది, 5-star హోటల్లో దొరకవచ్చు. కానీ 5-star హోటల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. సో ఉట్టి ఫుడ్ అనేది చూడటం ఎంటర్టైనింగ్, చాలా పెద్ద ఖర్చు పెట్టి సినిమా తీసినంత బోరింగ్గా ఉండొచ్చు, చాలా లో బడ్జెట్లో తీసింది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అది కంటెంట్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఓవరాల్ యాంబియన్స్ మీరు క్రియేట్ చేసిన ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ అనేది ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర 1-2 కిలోమీటర్ల క్యూ ఉంది అంటే అది ఇట్ ఈస్ అన్ యాంటిసిపేషన్ బిల్డప్ ఆఫ్ ఎ ఫిలిం. ఏదో ఒక ఈవెంట్ లైఫ్లో మనం చూడని అద్భుతాన్ని చూడబోతున్నాం అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది బాహుబలిస్ బిగ్గెస్ట్ సక్సెస్ నాకు. ఇన్సైడ్ ద ఫిల్మ్ వాట్ ఈజ్ అనేది సెకండరీ పాయింట్. అది చాలా సినిమాలు చేయొచ్చు అంత ఇంట్రెస్టింగ్ అని, అంత ఎంటర్టైనింగ్ అని. మీరు పెట్టిన చాలా ట్వీట్స్లో మీరు ఒకవైపు పొగుడుతున్నట్టే ఉన్నా కూడా ఒకవైపు దేర్ వాజ్ అ కమెంట్ ఇన్ ఎవ్రీథింగ్. లైక్ వాట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన మార్కులు, ఫస్ట్ పెట్టిన ట్వీట్ బాహుబలికి ఇచ్చిన మార్కులు ఇండియన్ స్కేల్లో 100కి 500 ఇచ్చారు. నేను అది ఇచ్చింది ట్రైలర్కి. ట్రైలర్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్కేల్ మీద బాగా తగ్గించేశారు. మరి ఇంత పెద్ద సినిమా తీసినప్పటికి కూడా ఇంటర్నేషనల్ స్కేల్లో యూ ఫీల్ అది అంటే అది టెక్నికల్ క్వాలిటీ సెన్సిబిలిటీస్ చెప్పారా, లేకపోతే వాట్ డిడ్ యూ బేస్ యువర్ జడ్జ్మెంట్? ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని షార్ట్స్ నాకు నచ్చలేదు, నేను రాజమౌళి కూడా చెప్పాను. సో వాట్ ఎవర్ నా సెన్సిబిలిటీ. కానీ అసలు ఇలాంటి ట్రైలర్ ఇలాంటి విజువల్స్ తోటి తెలుగులో తీయచ్చు అనే దానికి అనిమేషన్ కాబట్టి నేను ఆ డిఫరెన్స్ పెట్టినా. పెద్ద హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఓవర్ షాడో అయిపోయే బాహుబలి ఎఫెక్ట్లో అంటున్నారు. డస్ దట్ మీన్ దట్ ముందు హీరో సెంట్రిక్ సినిమాలు కాకుండా ఇలాంటి ఫిల్మ్ మేకర్ సెంట్రిక్ సినిమాలే దే రూల్ అంటారా? దిస్ గుడ్ క్వశ్చన్. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 4-5 పెద్ద స్టార్స్ అనుకోండి, మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అండ్ హూఎవర్ ఇట్ ఇస్, చరణ్. ఎప్పుడు మనం మాట్లాడినా మహేష్ సినిమా వస్తుంది, కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆ పేరు ఉంటుంది, సీమంతుడు, లేకపోతే ఇంకోటి ఏదో గబ్బర్ సింగ్ 2 ఇంకోటి ఏదో. సో స్టార్ మించి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. బాహుబలికి వచ్చేసరికి ద ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద స్టార్. బాహుబలిలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ ప్రభాస్ సినిమా బాహుబలి వస్తుంది అని అంటలేరు అసలు. యాక్చువల్లీ దట్స్ ట్రూ. సో విచ్ ఈస్ వాట్ హాలీవుడ్ హెస్ బీన్ డూయింగ్ సిన్స్ డికెడ్స్. హాలీవుడ్లో వచ్చిన ఏ పెద్ద సినిమా అయినా చాలామందికి అసలు స్టార్ ఎవరో తెలియదు. థియేటర్లోకి వెళ్తే కానీ ఒక గుర్తుండారే ఆ సినిమాలోడా ఈ సినిమాలోడా అంటాం, కానీ ఇప్పుడు కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్స్. కానీ ద ఫిల్మ్ బికమ్స్ సో బిగ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ ఫర్ రిలీజ్, ఇట్ బికమ్స్ ఇర్రిలవెంట్ హూజ్ ఇన్ ఇట్. అఫ్ కోర్స్ వాళ్ళ యాక్టింగ్ టాలెంట్, వాళ్ళకున్న కరిష్మా అనేది యాడ్ అవుతుంది అవ్వదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు 2012 వచ్చింది, ఎవరు తెలిసి ఎవరున్నారు, లేకపోతే లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్. ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బ్రాండ్ అండ్ నాట్ నెసెసరీ విత్ ద డైరెక్టర్ ఆల్ టైమ్. చాలా సినిమాలు మనకి డైరెక్టర్ పేరు కూడా తెలియదు యాక్చువల్గా. ఇట్ ఈస్ జస్ట్ it is the aura, the whole film, the grandeur of the film becomes a brand by itself. అది ఇండియాలో ఫస్ట్ టైం బాహుబలితో వచ్చింది. అది ఇంతకుముందు ఎప్పుడు రాలేదంట. పీకేలో కూడా దేర్ వాజ్ అ స్టార్ ఓరియంటెడ్, ఆఫ్ కోర్స్ 100%. ఆమిర్ ఖాన్ తీసేస్తే పీకే అంతే ఎంటర్టైనింగ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ మీకు వెయిట్ వచ్చింది ఆమిర్ ఖాన్ వల్ల. ఇక్కడ వెయిట్ వచ్చింది రాజమౌళి వల్ల అంటారా, లేకపోతే వెయిట్ వచ్చింది గ్రాండియర్ ఆరా వల్ల అంటారా? అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ విత్ ఇందాక చెప్పాను, రాజమౌళి లేకపోతే సినిమా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటెడ్, ఇంటెంటెడ్ ఇట్ అండ్ ఎన్విజన్డ్ ఇట్ అండ్ క్రియేటెడ్ ఇట్. బట్ ఫర్ ద పర్సన్ అవుట్ సైడ్
రాజమౌళి ఆల్సో విల్ బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్ రాజమౌళి అని లీడ్ అనుకుంది, ఎవడో కొత్తోడు తీసాడు అనుకోండి, సపోజ్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవడో ఇట్ హ్యావ్ ద సేమ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద షియర్ సైజ్ ఆఫ్ ద ఫిల్మ్. రాజమౌళి తప్పితే వేరెవరు తీయగలుగుతారా అనేది అది వేరే క్వశ్చన్ అది. బట్ ఎవెన్చువల్లీ యు ఆర్ రియాక్టింగ్ టు ది ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక డైనోసార్ వచ్చేసింది, అదే మీరు పెట్టారు సింహాలు పులులు మామూలుగా తిరిగే అడవిలో డైనోసార్ వచ్చి భయపెట్టేసింది అందరినీ. సో ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మగధీర తర్వాత తన సినిమా ఒకటి రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ 3 days టెరిఫిక్ కలెక్షన్స్, మగధీరాని దాటేస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ టైంలో. అలాంటి న్యూస్ వస్తున్నప్పుడు నేను తను కొంతమంది కూర్చుంటే నాతో ఈ డైరెక్టరు రాజమౌళిని కొట్టాలని డిసైడ్ అయిపోయానండి. కొట్టేసినప్పుడు మళ్ళీ లెక్కకుండా కొడతాను, ఎప్పుడు ఆడి సినిమా తీస్తే మళ్ళీ నేను తీస్తా అని చెప్పాడు. ఎవరో ఒక డైరెక్టర్. ఓకే, అది ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ వెరీ హెల్దీ థింగ్. ఆ లాంగ్వేజ్ కరెక్ట్ అవ్వచ్చు, మీరు అగ్రీ చేయకపోవచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి అవతలోడిని కొట్టాలి, అవతలోడి కన్నా పెద్దోడిని అయిపోవాలని ఒక బిజినెస్ మ్యాన్కి ఉంటుంది. నా ఒక సపోజ్ ఒక బట్టలు కొట్టి పెట్టారు, ఆ పక్కన ఇంకో ఆడి బట్టలు కూడా నాది బెటర్గా ఉండాలి అని కోరుకుంటాడు. ఏ మనిషి అయినా అవతలోడి కన్నా నేను బెటర్గా ఉండాలి అని కోరుకోవటం అనేది సహజం, స్వార్థంతో. అవతలోడు దాటేస్తున్నా అంటే వాడిని దాటేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి కూడా సహజం, విచ్ ఈజ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ పీపుల్. ఇప్పుడు బాహుబలి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇందాక నేను ఆ వర్డ్ స్తబ్దత ఉంది ఇండస్ట్రీలో, అందరూ స్టిల్ అయిపోయారు. అంటే ఒక ఏం మాట్లాడడానికి లేదు. అంటే ఆ పూరి జగన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మైండ్ బ్లాక్ అయిపోయింది, అది కరెక్ట్ వర్డ్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే నేను, అంటే పరుగు పందెం ఉంది. పరుగు పందెంలో మీరు పరిగెడుతున్నారు, అంత కష్టపడి ట్రైనింగ్ చేశారు, అది చేశారు, ఒక 10 మంది పరిగెడుతాం అంటే ఒకడు కొంచెం బెటర్గా పరిగెడుతున్నాడు, మీకన్నా 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు దూరంలో ఉన్నాడు. వాడిని అందుకోవడానికి మీరు మ్యాక్సిమం ఫుల్ ఇంకా ఎఫర్ట్ ట్రై చేస్తున్నారు. దట్ ఈజ్ అప్పుడు ఈ పరిగెత్తే వాళ్ళు అందరూ డైరెక్ట్లు అనుకున్నాం. మగధీర అప్పుడు అది సిచ్యువేషన్. అప్పుడు అందరికన్నా ముందు పరిగెట్టే రాజమౌళి ఒక 40 అడుగులు 50 అడుగులు ముందు ఉన్నాడు. మిగతా డైరెక్టర్లు అందరూ ఇంకా ట్రైస్ ఇంకా పెట్టి ఇంకా లాస్ట్ ఎఫర్ట్ పెట్టేద్దాం అని చూస్తున్నారు. ఇప్పుడు బాహుబలి ఏంటంటే అసలు ముందు వెళ్ళినాడు కనపట్లేదు, అది లేడు, హారిజన్ లేడు, అది ఫినిష్ లైన్ దాటేసి మనకి కంటి చూపు అనకుండా వెళ్ళిపోయాడు. సో అప్పుడు మనం అసలు ఎవడు ఆడిని అధిగమిద్దామంటానికి వాడే కనిపించకపోతే ఎందుకు పరిగెట్టడం దండగా నుంచున్నారు. ఇప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అనాలజీ ఐ కెన్ గివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ స్టేట్ ఆఫ్ మైండ్. డైరెక్టర్స్ అందరూ అప్పుడు ఎందుకు అని అక్కడ స్వామి వివేకానంద టైప్లో ఒక రాక్ మీద కూర్చుని ఈ బతుకు ఎంత జాలే, ఈ జీవితానికి ఎంత ఇంకా ముగిద్దాం అనే మూడ్లో ఉన్నారు అందరు డైరెక్టర్స్ అలా కూర్చున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగకపోతే దాన్ని కొట్టేస్తారు అందరూ. మీరు చెట్టు మీద ఉన్నారా, టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూస్తున్నారా, మీరు పరిగెడుతున్నారా, మీరు ఫినిషింగ్ లైన్ దగ్గర ఉన్నారా? నేను స్టార్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వలేదు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఇంకొక ఫిల్మ్ మేకర్ ప్రాజెక్ట్ని ఇంతగా మీరు స్టడీ చేయడం, అబ్జర్వ్ చేయడం, ఈ ట్రెండ్స్ని అనలైజ్ చేసి చెప్తున్నారు. బట్ హౌ డు యూ ఫీల్? మీరు ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటారు అంటే ఇలాంటి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ వచ్చాక? టూ పాయింట్స్. ఇప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం చూడటం, లేకపోతే ఇన్స్పిరేషన్ ఫిలిం రావటం అనేది, అది తీయాలని కోరుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఒకటి అలాంటి సినిమా తీయగలుగుతామా లేదా అనేది ఒక పాయింట్, తీద్దాం అనుకుంటున్నామా లేదా అనే పాయింట్. అంటే రాజమౌళికి ఉన్న పేషెన్స్, ప్యాషన్ నాకు లేదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ డోంట్ హ్యావ్ దట్. నేను ఎప్పుడు ఏమనుకుంటే అది చేసేయాలని మనస్తత్వం. అది నేను ఐస్ క్రీమ్ తీయచ్చు, లేకపోతే సత్య తీయచ్చు, లేకపోతే ఇంకొక రక్తచరిత్ర తీయచ్చు, లేకపోతే కేఎస్డి అప్పలరాజు తీయచ్చు. ఆ టైంలో నేను అనుకున్నది ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుని చేస్తాను. అంటే నేను అది డిఫెన్సివ్గా చెప్పట్లేదు, లేకపోతే దాన్ని కన్స్ట్రక్టివ్గా చెప్పట్లేదు, అది నా స్టేట్ ఆఫ్ మైండ్, అదొక జస్ట్ ఫ్యాక్టర్. అది అందుకని నేను చాలాసార్లు ఏం చెప్పాను, నా హిట్లు అనే యాక్సిడెంట్లు, నా ఫ్లాప్స్ అనే ఇంటెన్షన్ అనేది ఇది చెప్పాను. ఎందుకంటే నేను తీసుకునే ప్రతి డెసిషను అదే మైండ్ సెట్ నుంచి వస్తుంది. బట్ కీపింగ్ మీ అసైడ్, ఇక్కడ కమింగ్ బ్యాక్ టు బాహుబలి, ఇప్పుడు నేను కొన్ని చిరంజీవి గారి సినిమా మీద నేను కొన్ని ట్వీట్స్ పెట్టాను. అవును, నా పాయింట్ ఏంటి, ఇప్పుడు రాజమౌళి ముఖ్యంగా మనం ఏం ఆలోచించాలి, నేను ఒక డైరెక్టర్కి నేను నిన్నే చెప్పాను,
సినిమా తీయాలి అనే ఒక ఆలోచనకి ఇంకో సినిమా తీయాలికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. రెండు ఒకేలా ఉంటాయి. సినిమా తీయాలి అనేది ఒక లార్జ్నెస్, అదంటే చట్ట మొత్తం అసలు స్టన్ అయిపోవాలి, అంటే లోకం అంతా ఆశ్చర్యంతో నోళ్ళు తెరిసేయాలి అనే ఇంటెన్షన్తో సినిమా తీయడానికి ఇంకో సినిమా తీయడానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. ఇంకో సినిమా కూడా మంచి సినిమా అవ్వచ్చు, మంచి సినిమా తీయాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు నేను చిరంజీవి గారిది ఏమనుకున్నానంటే, ఇప్పుడు 7 ఏళ్ళ తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి సినిమాలు చేయటం మానేసి వచ్చి ఇంకో సినిమా ఎందుకు తీయాలి, ఇంకో సినిమా తీయకూడదు, సినిమా తీయాలి. అంటే చిరంజీవి గారు ఒక మెగా స్టార్డమ్లో ఆయనకున్న స్టార్డము, ఆయనకున్న ట్రాక్ రికార్డు, ఆయనకున్న పాపులారిటీ అనేది ఇట్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి క్రౌన్ లాంటిది అది. సో ప్రభాస్, రాజమౌళి విల్ బీ ఫార్ లెస్సర్ దెన్ చిరంజీవి గారు ఆన్ హిజ్ ఎంటైర్ రికార్డ్. ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ఆయన స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకున్న ఇది. అప్పుడు వీళ్ళే బాహుబలి తీస్తే ఆయన ఎంత పెద్ద సినిమా తీయాలి అనేది ఒక ఫ్యాన్గా నా కోరిక. ఓకే, సో ఆ ఛాలెంజ్ ఫ్యాన్స్ కూడా తీసుకోవాలి, మిగతా ఫ్యాన్స్ కూడా. ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ అడగాల, మేము అందరం అడుగుతున్నాం చిరంజీవి గారిని, అంటే ఆయన బాహుబలిని మర్చిపోయేలాంటి సినిమా తీయాలి. అలాంటి ఇంటెన్షన్ లేకపోతే మేమందరం చాలా డిసప్పాయింట్ అవుతాం. అంటే అప్పుడు తీయకపోవడం బెటర్ అంటారు, బెటర్ కదా? లేదు, తీయాలి. అంటే అలా తీయకపోతే ఇట్ బి డిసప్పాయింటెడ్. ఎందుకు ఇంకో సినిమా తీయకూడదు, సినిమా తీయాలి. నిజంగా ఫ్యాన్లు ఆడుతున్నా సెటైర్ వేసారా? నేను అసలు చిరంజీవి గారితో ఎప్పుడు సెటైర్ అయినాను ఫ్యాన్. యా. సో అది ఎలాంటి సినిమా అయి ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఎలాంటి సినిమా? ఎలాగో మీరు ఇంతవరకు వచ్చి అంత ఆలోచించారు కాబట్టి. బిగ్నెస్ అంటే స్కేల్ పరంగా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒకటి బాహుబలి ఒకటి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఏం ప్రూవ్ చేసింది? మనం ఎంతైతే లిమిటేషన్ మార్కెట్కి ఉంటుంది అనుకుంటున్నామో దాన్ని అధిగమించి కలెక్షన్లు రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉన్నది. బాహుబలి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఏ లెవెల్లో ప్రూవ్ చేసింది? ఇప్పుడు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒక 800 కోట్ల బిజినెస్ అవుతుంది సినిమా. ఎప్పుడు డబ్బులతో మెజర్ చేయాలా? అది నేను చెప్పేది. అప్పుడు మీరు ఒక అవతార్ తీయాలి, లేకపోతే బాహుబలికి డబుల్ సినిమా తీస్తే చిరంజీవి గారికి ఆయన చెప్పుకోవడానికి లైఫ్లో ఇంకో సినిమా బదులు ఇదిరా సినిమా, ఇప్పుడు చూడు అందరూ నుంచి నోళ్ళు తీసి కూర్చోండి వస్తున్నా అని అలాంటి సినిమా తీయాలంట. అండ్ అది ఆల్రెడీ అలా తీస్తే చూస్తారు అనేది బాహుబలి ప్రూవ్ చేసేసింది. అంటే ఇప్పుడు రాజమౌళి గొప్ప డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, కానీ రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయిపోతుందా? అలాంటి సినిమాలు రాకూడదా? అది పాయింట్ కదా. ఇప్పుడు జేమ్స్ కెమెరన్ ఈజ్ ద రాజమౌళి ఆఫ్ హాలీవుడ్. కానీ జేమ్స్ కెమెరన్ ఒక్కడే తీయట్లేదా? సంవత్సరానికి 6-7 పెద్ద సినిమాలు వస్తాయి హాలీవుడ్లో. 6-7 చాలా సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి. అంటే డైరెక్టర్స్ పేర్లు ఎవరికి తెలియదు. అవెంజర్స్ అనే సినిమా 150 కోట్లు ఎంతో చేసింది. ఇక్కడ పేరు ఎవరికి తెలియదు, డైరెక్టర్ ఎవరు. ఇప్పుడు ఇంకొకసారి నా పాయింట్ ఏంటంటే, సినిమా అనేది ప్రేక్షకులకు అవసరం. దాని తర్వాత కొంతమందికి ఆ ఛాన్స్ ఉంటుంది. అంత పెద్ద లెవెల్లో అంత ఆశ్చర్యం సంభ్రమాశ్యాలతో మునిగిపోయి అంత ఎఫెక్ట్ ఉన్న సినిమా తీయడానికి రావాలి. సో ఆల్రెడీ రాజమౌళి దారి చూపించాడు, రోడ్ వేసి తారగా అంతా వేసి మొత్తం డైరెక్షన్స్ కూడా పెట్టాడు. ఇక్కడ లెఫ్ట్ తిరగాలి, అక్కడ రైట్ తిరగాలి, అంత రోడ్ వేసి పెట్టిన తర్వాత కూడా ఆ రోడ్లో ట్రావెల్ అవ్వకుండా నేను ఇంకా మట్టి రోడ్లో కాలినడుకుని వస్తాను అంటే మీరు ఇంకోసారి మేము అర్థం చేసుకోవడానికి పెద్ద సినిమా అంటే డిఫైన్ చేయండి. గ్రాండర్ దెన్ దిస్ అంటే బడ్జెట్ పరంగానా, గ్రాఫిక్స్ పరంగానా, ఎవ్రీథింగ్ పరంగా. అంటే మీరు అంతకుముందు కనీ విని చూడని విజువల్స్, కనీ విని ఎరగని ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్, క్యారెక్టర్స్, గెటప్స్, లుక్స్, సెట్స్, ఎవ్రీథింగ్ షుడ్ లుక్ లైక్ మీరు అంతకుముందు ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ స్టెప్ అంటే హీరోయిన్ ఎవరో జూలియా రాబర్ట్సో లేకపోతే అది కాస్టింగ్ వైజ్, నేను విజువల్ ఎవ్రీథింగ్. బట్ మీరే అన్నారు ఇందాక స్టార్ వాల్యూకి నిమిత్తం లేకుండా పెద్ద సినిమా అందులో ప్రభాస్ కూడా ఉన్నారు అవును అనేలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ పెద్ద సినిమా తీసే ఫిల్మ్లో అక్కడ చిరంజీవి గారు ఉంటే ఏమిటి, ఇంకోళ్ళు ఉంటే ఏమిటి, కరెక్ట్. కానీ నా పాయింట్ ఏంటంటే, దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు అది అవకాశం అనేది కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఒక ఏ సినిమాని తీయటానికి ఒక స్టార్ లేకపోతే ఇట్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు మూవ్.
తర్వాత ఆ స్టార్ మీద చేసి మీరు విజన్ ఎక్స్టెండ్ చేసేసరికి అంత అయిపోయింది అది మొత్తం టోటల్గా. ఇట్ యాక్చువల్లీ సూపర్ సీడెడ్ ద స్టార్. ఇప్పుడు అర్నాల్డ్ ష్వార్జ్నెగర్తో కోనాన్ ద బార్బియన్ వచ్చింది. కోనాన్ ద బార్బియన్ ఇస్ ఎ బిగ్ ఫిల్మ్, కానీ అర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కూడా వస్తుంది. లైక్ ఇప్పుడు ప్రభాస్కి అంటే నంబర్ ఆఫ్ పీపుల్ సో ఇక్కడ అవ్వచ్చు, తమిళనాడులో అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక అవ్వచ్చు, బాంబే, నార్త్ ఇండియా అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. సో ప్రభాస్ ఈజ్ ద హీరో ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్. హీ విల్ ఆబ్వియస్లీ గెట్ క్రెడిట్. కానీ ఏంటి, ప్రభాస్ కాకుండా బాహుబలి అనే ఒక బ్రాండ్ కూడా ఉంది పక్కన అటాచ్మెంట్ అది. సో అప్పుడు ఏంటి, హాలీవుడ్లో ఏంటి ఒక కాన్సెప్ట్ని స్టార్ తోటి కలుపుతారు. అసలు కల్చరే లేదు మనకి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ప్రూవెన్ ఇన్ బాహుబలిస్ కేస్. సో ఎవరో ఒకళ్ళు ఇలాంటి పెద్ద విజనరీ వచ్చి చిరంజీవి గారి 150th ఫిల్మ్ అలా తీయాలంటున్నారు మీరు. వై నాట్? సరే, పవన్ కళ్యాణ్ సినిమా నువ్వు ఎవ్రీ ఫిల్మ్ నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో చెప్పాను అంతే. నేను ఆ లీగ్ అందుకునే ఆ లీగ్ ని అందుకునే సత్తా అంటారా ఇది ఎవరెవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? స్టార్కి అండ్ విచ్ హూ ఆర్ ఆల్ ద 4-5 people? ఆల్ ఆఫ్ దెమ్. ప్రభాస్ రేంజ్లో ఉన్న ప్రభాస్ రేంజ్ అంటే నాకు ఎవరు ఎక్కువ తక్కువ అని నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. బట్ కళ్యాణ్, మహేష్, ఆఫ్ కోర్స్ రామ్ చరణ్, ఎవ్రీబడి, వీళ్ళందరూ బాహుబలి లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అలాంటి ఇంటెన్షన్ లేకపోతే దే విల్ ఫర్ ఎవర్ రిమైన్ లైక్ స్మాల్ పీపుల్. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, రోడ్ వేసాడు రాజమౌళి. డూ యూ రియలీ ఫీల్ సో? యా, 100% రిమైన్ బిహైండ్. ఆఫ్ కోర్స్ 100%. సో రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ థింగ్ అంటే నేను ఒక్కళ్ళ పేరు చెప్పకుండా నేను ఒక స్టార్, ఇదే రేంజ్లో ఉన్న ఒక స్టార్ అనుకోండి. ఇప్పుడు నాకు ఒక సినిమా తీస్తున్నాం ఫ్యాన్స్ కోసం లేకపోతే ఆడియన్స్ కోసం అన్నప్పుడు ఒక మంచి పెద్ద సినిమా తీద్దాం. పెద్ద సినిమా ఎంత అని మీరు అడుగుతారు నన్ను. ఎంత ఖర్చు పెడుతున్నానంటే ఒక మినిమం 60-70 అవుతుంది. 60-70 అంటే చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది బాహుబలి ఫిగర్స్ అయిన తర్వాత. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో 60-70 పెద్ద ఖర్చు అండి. అంటే ఇప్పుడు 20 ఇప్పుడు మహేష్ తోటి 20 కోట్లలో సినిమా తీస్తా అంటే చెప్పుకోవడానికి ఎంత సిల్లీగా ఉంటుందో 70 crores అంత సిల్లీగా అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే బాహుబలి ఫిగర్స్ తర్వాత అది ఆ ఫిగర్స్కి మీనింగ్ లేదు అసలు అబ్సల్యూట్గా మీరు చెప్పడం. ఒకటి. రెండోది, 250 కోట్లు కలెక్ట్ చేసిన ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్తో వెనక్కి వచ్చేసిందంటే మీరు యాక్చువల్గా బాహుబలి కాస్ట్ కన్నా ఎక్కువ పెట్టరు నమ్మకం ఉంటే. మీకు లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది అది కదా. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చరిత్ర ఉన్న ప్రొడ్యూసర్సు ప్రతి ఒక్కళ్ళు బాహుబలి అయిపోతాడు ఆ ప్రొడ్యూసరు. అది అర్థం కావట్లేదు పాపం కొత్తవాడు అది ఇది అంటే నౌ హీ బికేమ్ ఏ ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్ ప్రొడ్యూసర్ విత్ వన్ బాహుబలి యూనో. సో అప్పుడు వీళ్ళందరూ ఎదవలైపోయినట్టు కదా మొత్తం. అప్పుడు అట్లీస్ట్ మనకు ఆ విజన్ లేదు, మనకు అసలు అలా చూసి ఇప్పుడు రోడ్ వేసారు, సైన్ బోర్డులు లెఫ్ట్ రైట్ అన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ మనం ఎటువైపు మనం ఎక్కడైనా రోడ్డు ఉంటుందా లేకపోతే ఎక్కడైనా గొంతు ఉంటుందా లేకపోతే మనకి స్పీడ్ బ్రేకర్ ఏమైనా వస్తుందా అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, మొత్తం అయిపోయింది రోడ్డు. సో ఈ రోడ్డు వేసి రోడ్డు సక్సెస్ఫుల్గా ఇదయ్యి డెస్టినేషన్ పాయింట్కి చేరుకోవడానికి కారణాలు అంటే ఇఫ్ యూ అజ్యూమ్ దిస్ ఇస్ సక్సెస్ఫుల్ మోడల్ ఆబ్వియస్లీ దానికి కారణం పర్సివియరెన్సా, విజనా, క్రియేటివిటీయా, అన్ని కలిసి రావడం? ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలికి అన్ని ఎందుకంటే బాహుబలి ఈజ్ ఏ ఫస్ట్ టైం చేసాడు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్వెంటెడ్. తెలీదు అవుతుందా అవ్వదా ఏంటి ఎలా అది ఇది అవన్నీ రాజమౌళి ఆలోచించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసేసి ఈ ఫైనలీ పొడిటే తను పెట్టిన తర్వాత కూడా ఫాలో అప్ అవ్వబడితే వీళ్ళందరూ అది మూర్ఖులు అవుతారు. ధైర్యం లేదేమో. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. పిరికోళ్ళని అవుతారు, మూర్ఖులని అవుతారు. వేరే రోడ్స్ ఉండొచ్చు కదా. ఏ రోడ్స్? ఇతర రోడ్స్ లైక్ ఏంటి మట్టి రోడ్డా ఏంటి? నేను ఈ ఒక్క పెద్ద రోడ్ ఎవరైనా వాళ్ళ ఇష్టం. నోబడీ ఈజ్ సేయింగ్ యూ షుడ్ డూ దట్. కానీ మీ ఇంటెన్షన్ అనేది ఆ లెవెల్ ఆ వాల్యూ పెంచి ఒక మాట్లాడితే ఇండస్ట్రీ ఇంకా పైకి రావాలి, మనం టెక్నికల్గా డెవలప్ అవ్వాలి, మనం తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి అంతా మారుమోగాలని చెప్తూ ఉంటారు కదా. మీరు ఇందాక అన్నారు కదా చెప్పేది ఎలా చేయొచ్చు అనేది రాజమౌళి చూపించాడు. మగధీర తర్వాత ఇంతకంటే పెద్ద సినిమా వస్తుందా అని అనుకున్నారు. మీరు అన్నట్టు నిజంగానే మర్యాద రామన్ లాంటి చిన్న సినిమాలు తీసి ఇలా కూడా తీయచ్చు, ఐఎమ్ గుడ్, ఐ నో హౌ టు మేక్ అ మూవీ అని చెప్పి ప్రూవ్ చేశారు రాజమౌళి అని చెప్పారు. మరి అలాగే చిన్న సినిమాలు తీసుకుంటూ కూడా వీళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదా. అది పెద్ద సినిమా అనేది ఇక్కడ టాపిక్ ఇర్రెలెవెంట్. నేను ఏమంటే రాజమౌళి తను కావాలంటే ఒక 5 కోట్లు తీయచ్చు, 500 కోట్లు తీయచ్చు, అది తన పర్సనల్ చాయిస్. అది
సేమ్ థింగ్ గోస్ టు ది యాక్టర్స్. కానీ ఎవరెవరైతే ఇప్పుడు మీ టాప్ హీరోస్ అందరూ కూడా మీకు 40 నుంచి 70 crores ఖర్చు పెడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. కరెక్ట్. సో 5 కోట్ల హీరో బడ్జెట్ రికవరీ మార్కెట్ ఉన్న ఒక హీరో ఏమో 7 కోట్లు ట్రై చేస్తాడు, 7 కోట్లు ఉన్నాడు 10 కోట్లు ట్రై చేస్తాడు. అలాగా ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు పుష్ ద లిమిట్ ఆఫ్ ది మార్కెట్. ఫర్గివ్ మీ ఫర్ ఇంటరప్టింగ్. ఇక్కడ ఈ పెద్ద పెద్ద సో కాల్డ్స్ మన ఇంతవరకు వింటూ వస్తున్న సినిమాల్లో వాట్ వీ హియర్ ఇస్ దట్ మెజారిటీ ఆఫ్ దట్ పెద్ద సినిమా గోస్ రెమ్యునరేషన్స్కి వెళ్ళిపోతాయి. వాట్ ఎవర్. No, but I'm saying that apart, అది ఇప్పుడు రెమ్యూనరేషన్కి వెళ్ళిపోవడం అంటే ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ అగ్రీ విత్ దట్. రెమ్యూనరేషన్స్ అనేది ఇస్తారు, వాళ్ళు తీసుకోరు. రెండు రకాలు ఉన్నాయి. ఎవరన్నా డబ్బులు ఇస్తామంటే నేను తీసుకుంటాను, ఎందుకు తీసుకోను? సో రెమ్యూనరేషన్ క్యాలిక్యులేట్ చేసే ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్తున్నాడు, బాబు నువ్వు 20 కోట్లు 10 కోట్లు 15 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో, దాని తర్వాత మిగతాది ఇంత డైరెక్ట్గా ఇస్తాం, అంత సినిమా ఖర్చు పెడుతున్నాం, అది ఇది అని ఒక సినిమా అవుతుంది. అప్పుడు ఆ డైరెక్టర్కి అసలు విజన్ అనేది ప్లాన్ ఉంది. అదే డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, వెళ్ళి ప్రభాస్కు ఎవరితో మాట్లాడి నేను అంత రెమ్యూనరేషన్ ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, మేకింగ్ ఖర్చు పెట్టాలి, అది ఇది అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ ఇట్. సో ఎంటైర్ మనీ స్పెంట్ ఆన్ బాహుబలి యూ కెన్ సీ ఇన్ ద ఫిల్మ్. బట్ సో కాల్డ్ అదర్ బిగ్ ఫిల్మ్స్ వి కాంట్ సీ ఇట్ కదా. కరెక్టే, కానీ అది ఎందుకు డైరెక్టర్ ఇలా పిచ్ చేయట్లేదు కదా అసలు. అది సీ ఇప్పుడు నేను హీరోస్ అనట్లేదు కదా, హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ బ్రాకెట్. నేను ఇప్పుడు చెప్పేది ఒక రోడ్ వేసినప్పుడు మీరు ఆ విజన్లో వెళ్తారా లేదా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఎందుకంటే రేపు పొద్దున్న బాహుబలి ఎఫెక్ట్, బాహుబలి అంటే నాకు అసలు తెలుగులో ఏదో సామెత ఉంది, అంత అందమైన చూసిన ఆ అమ్మాయిని చూసిన తర్వాత అదే కళ్ళతో వెళ్ళి ఏదో ఉంది, నాకు పేరు మర్చిపోయాను ఎగ్జాక్ట్గా దాన్ని మీనింగ్, బట్ ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో బాహుబలి అతిలోక సుందరి జగదేక ఏమంటే ఏదో అతిలోక సుందరిని చూసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వేరే సినిమా చూస్తే వేరే హీరోలు పెద్ద సినిమాలు దాని ముందు ఇది నాకు అంటే నేను అమ్మాయిని ఎప్పుడు ఇలాగ మాట్లాడను, అందుకని మీరు అర్థం చేసుకోలేరు. మిగతా హీరోలందరూ వెళ్ళి ఇలాంటి సినిమాల కంటే ఇంతకంటే పెద్ద సినిమాలు అటెంప్ట్ చేయాలని చెప్తారు. ఒకటి వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఏమిటి పరిస్థితి? వాళ్ళంతటా వాళ్ళకి హీరోలకు చెప్తున్నాను. హీరోలు ఇనిషియేట్ చేస్తారు కదా. ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సల్మాన్ అవ్వచ్చు, షారుఖ్, దే ఆల్ ఇనిషియేట్. ఇప్పుడు సినిమా రావణ్ అనేది షారూఖ్ ఇనిషియేట్ చేసాడు, ఐ వాంట్ మేక్ ఎ బిగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ అని. అలా ప్రతి చోట జరుగుతుంది. మీకు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఆయనకు ట్రాక్ రికార్డ్ అని ఒక ఫిల్మ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ రోజున ఆయన కొడుకు పెద్ద స్టార్ 100%. అది ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీరు చేస్తారు. బాహుబలి కన్నా బెటర్గా అవుతుందా తక్కువ అవుతుందా అనేది అది తర్వాత విషయం. బట్ మీకు ఇంటెన్షన్ లేకపోతే ఇంకో సినిమా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు చేయాలి? అసలు 150th ఇంత చూసాక వై షుడ్ యు రిపీట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ పీపుల్ యు షుడ్. చిరంజీవి గారి కెరీర్ ఒక తాజ్ మహల్ కావాలి ఇప్పుడు నెక్స్ట్. అది ఒక ఫ్యాన్ గా మీ కోరిక? నా కోరిక. ప్రభాస్ ఏం చేయాలి ఇప్పుడైతే? ఇంతకీ బాహుబలి 1 బాహుబలి 2 అయిపోతుంది, మనం ఉన్న చోట నుంచి. ప్రభాస్ ఆల్సో సీ యాజ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ తన క్యారెక్టర్ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూ 100% హీ విల్ వాంట్ టు intentionally he wants to be in films as big or better than Bahubali. సో ఇప్పుడు బెంచ్ మార్క్ ఇక్కడ ఉన్నది. ప్రభాస్ మనసులో నా నెక్స్ట్ సినిమా క్యారెక్టర్ బాహుబలి కన్నా తక్కువ ఉంటుంది అని అనుకుంటే ఎందుకు ఆనందపడతాడు అసలు? ఎలాగా తక్కువ అంటే? అదే నా అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్. బాహుబలి అని పేరు పెట్టిన అమరేంద్ర బాహుబలి టైటిల్ క్యారెక్టర్ తప్ప ప్రభాస్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, అట్లీస్ట్ ద ఫస్ట్ పార్ట్ దట్ వీ సా. He's there ante. No, I don't believe that. And see, the overall character graph you have to study on both parts. Wherever he's there, he's extremely effective. He's effective. No, he's very effective. All the reviews praise him like anything. But meeku మామూలుగా ఉండే ట్రెడిషనల్ హీరోల సినిమాలో లో యాంగిల్ కెమెరా పెట్టి అసలు ద వే దే ఇంట్రడ్యూస్ ఎ హీరో అవన్నీ లేకుండా ఇంత స్టోరీ అండ్ ప్రాజెక్ట్ లో లైక్ యూ సెడ్ హీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. But that is what I'm saying. That is what the beauty of what the concept oriented self. So how does he measure his progress or digress? Today yeah, ప్రభాస్ ఒక 6 months బ్యాక్ నేను ఎప్పుడు ప్రభాస్తో కూర్చున్నప్పుడు డూ రిగ్రెట్ ఇంత టైం ఒక్క సినిమాకి ఇవ్వటం ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా నీకు అని అడిగాను. అంటే సార్ ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్ 3 కాదు 6 సంవత్సరాలు ఇప్పుడు అడిగినా ఇస్తానని చెప్పాడు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ వర్క్డ్. సో అది బికాస్ ద డైరెక్టర్ ఈజ్ ఏబుల్ టు ఇండ్యూస్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దట్ కైండ్ ఆఫ్ సిన్సియారిటీ, ఆనెస్టీ రాజమౌళి నుంచి వచ్చిన దానికి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు.
సో ఇప్పటిదాకా నాకు అర్థమైంది ఏంటంటే బాహుబలి ఈజ్ ద పాత్ బ్రేకర్ ఆఫ్ తెలుగు సినిమా. అందరూ ఇప్పుడు పాత్ బ్రేకర్ లాగా దే షుడ్ గో ఆన్ దిస్ న్యూ బ్రోకెన్ పాత్. Yeah, everybody should do, and first of all, Megastar should do that. For his ఫస్ట్ 150th మెగాస్టార్ cinema. షుడ్ Yeah, బికాస్ బికాస్ yeah. మెగాస్టార్ He should extend the road. Rajmouli వేసిన రోడ్ని he should extend it. యా, ఇంకా పెద్ద ప్రాజెక్టు, Yeah. ఇంకా విజువల్ వండర్. అదే ఏ మాత్రం బాహుబలి కన్నా నాకు ఏ విధంగా అయినా తక్కువ అనిపిస్తే నేను కానీ ఆయన మిగతా ఉన్న అందరు లక్షల మంది ఫ్యాన్స్ మేము అందరం చాలా డిసప్పాయింట్ అవుతాం. ఫ్యాన్స్ అందరూ మీకు వచ్చి చెప్పారా? అవుతాం, అది కామన్ సెన్స్. అది ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? మా హీరో అందరికన్నా పెద్ద సినిమాలో ఉండాలి, అన్నిటికన్నా బెస్ట్ రోల్ ఉండాలి, అన్నిటికన్నా బెస్ట్ ఎఫెక్ట్ నాకు క్రియేట్ చేయాలని ఏ ఫ్యాన్ అదేగా కోరుకునేది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా కొంచెం ప్రభాస్ చూపించుంటే బాగుండని డిసప్పాయింట్ కూడా అయ్యారట. అది డిఫరెంట్. ఏదో 10-15 వచ్చాయి. బట్ ఓవరాల్గా దే వర్ కిక్డ్ బై. దే నో దట్ ఈస్ గాట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అందుకని ఏం కావాలి, అయిపోయింది. సో మీ దృష్టిలో అయితే ఎక్స్ట్రా మీ బాహుబలి ఇమాజినేషన్ అందరి విజన్ కంటే ఇంకా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు రాజమౌళి గారే చిరంజీవి గారు 150 సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అవుట్ స్టాండింగ్. సరే, నాకు రాజమౌళి కమిట్మెంట్స్ కానీ లేకపోతే చిరంజీవి గారు ఎప్పుడు చేయడం నాకు తెలియదు, కానీ ఐ బేసిక్లీ డిస్అగ్రీ విత్ ద కాన్సెప్ట్ దట్ ఓన్లీ రాజమౌళి కెన్ డూ దట్ ఐ డోంట్ అగ్రీ విత్. ఎందుకంటే రాజమౌళి ఒక ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు ఇందాక హాలీవుడ్ ఇచ్చిన ఎగ్జాంపుల్, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ అవతార్ సంబంధించి 20 వస్తాయి సంవత్సరానికి, కానీ అందులో 90% డైరెక్టర్స్కి జేమ్స్ కెమెరాన్కి ఉన్న క్రెడిబిలిటీ కానీ లేకపోతే ఒక వాల్యుయేషన్ కానీ ఉండదు. బట్ స్టిల్ ద ఫిల్మ్స్ కమ్. ఎందుకంటే కెమెరాన్ ఒక పాత్ లే చేసింది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. స్టీవెన్ స్పీల్బర్గ్ ఒకప్పుడు చేసింది చాలామంది ఫాలో అయినాడు. ఇప్పుడు జురాసిక్ వరల్డ్ ఉంది. జురాసిక్ వరల్డ్ ఈజ్ 20 times బిగ్గర్ హిట్ దెన్ స్టీవెన్ స్పీల్బర్గ్స్ ఒరిజినల్. కానీ జురాసిక్ వరల్డ్ డైరెక్ట్ ఎవరికి తెలియదు. జురాసిక్ వరల్డ్ స్టార్స్ కూడా ఎవరికి తెలియదు. వాట్ ఎవర్, దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఫిల్మ్. ఇంత చేస్తే ఇంత రావటానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎన్నో సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇక్కడ మనకి 100 crores పైన అట్లీస్ట్ 20-25 సినిమాలు 100 కోట్లు చేస్తున్నాయి ఇండియాలో. నేను చెప్పేది అందులో ఎవరు డైరెక్టర్ ఎవరు తెలుసు అసలు. అలాంటిది మనకి ఇక్కడ ప్రూవ్ అయిపోతే రేపు పొద్దున్న నేను డైరెక్టర్ పేరు చెప్పట్లేదు, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి ఫస్ట్. ఇంటెన్షన్ ఉన్న తర్వాత ఎంత మనం ఖర్చు పెట్టాలి, ఎంత కష్టపడాలి అనేది ఇట్లా ఆల్ హ్యాపెన్ ఇన్ ద ప్రాసెస్. సో ఐ థింక్ ఇట్స్ గెటింగ్ క్లియరర్. మీరు వాట్ యువర్ సేయింగ్ ఇప్పుడు ఇందాక నేను పరుగు పంది ఎగ్జాంపుల్ లాగా ఇప్పుడు రాజమౌళి కనిపించుకుని వెళ్ళిపోయాడు. ఫినిష్ మనం ఏదైతే ఫినిష్ లైన్ అనుకున్నామో ఆ ఫినిష్ లైన్ దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు హొరైజన్లోకి. ఇప్పుడు ముందు కాసేపు కూర్చుని అలుపు తీరిన తర్వాత ఆలోచించి ఏంటి రోడ్డు ఏంటి ఫినిష్ లైన్ అని మనం ఎందుకు అనుకున్నాం, రాజమౌళి ఏ విధంగా ఫినిష్ లైన్కి ఎదురు ఆలోచించాడు, ఇదంతా కొంచెం మానసిక ప్రక్షాళన చేసుకుని అవగాహన తెచ్చుకుని మళ్ళీ ఇంకొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసి కొంచెం అది చేసి మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేయాలండి. అలా పరిగెట్టడం స్టార్ట్ చేయాల్సిన వాళ్ళ లిస్ట్లో మీకు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్, పెద్ద స్టార్స్, ముఖ్యంగా మెగాస్టార్, వాళ్ళందరూ కూర్చొని ఆలోచించారు, రాయి మీద కూర్చొని ఆలోచించుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ టు మేక్ నెక్స్ట్ టు ఛాలెంజ్ బాహుబలి. మెగాస్టార్ ఆలోచించకూడదు, డెసిషన్ తీసుకోలేదు. బాహుబలిని మర్చిపోయేలా 150 సినిమా తీయకపోతే 150 సినిమా రాకూడదు. నేను ఒక ట్వీట్ పెట్టాను, 150 సినిమాని చాలా 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 స్పెషల్గా తీసుకుని, అంటే స్టోరీ కాదు, స్టోరీ ఆఫ్ కోర్స్ ఏ సినిమా అన్నా స్టోరీ కావాలి, బాహుబలిలో కావాలి, లేకపోతే 3 కోట్ల సినిమాలో కూడా స్టోరీ కావాలి, అది పాయింట్ కాదు. అసలు మొత్తం సినిమా ఆడియన్స్ అందరూ అచ్చరువు పొందేలా తీయాలనే ఇంటెన్షన్ లేకపోతే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కన్నా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే అంత యాంటిసిపేషన్ ఉంది ఆడియన్స్ 150 సినిమా మీద. కానీ అందరికీ మీకు ఎలాగో డ్రైవ్ ప్యాషన్ ఎలా లేదన్నారు, అంత ఉండకపోవచ్చు కదా. చిరంజీవి గారు ఎలా ఉంటుంది? చిరంజీవి గారు ఇది మోస్ట్ ప్యాషనేట్ పర్సన్ ఎవర్ మెట్. ఆయనగా ఉండకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది, 100%. సో ఎవరో ఇప్పుడు కావాల్సింది ఒక ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఎలా వస్తారు? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా పాయింట్. ఇంకా చిరంజీవి గారికి ఇండియాలో ఉంది మార్కెట్. ఆయన ప్రతిబంధు, ఆజ్కా, గుండారాజ్ అన్ని పెద్ద పెద్ద హిట్స్ అప్పుడు. బట్ ఎవ్రీబడి నోస్ హిమ్. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఈ సినిమా ఇంకో చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రభాస్, రాజమౌళి ఉంటే ఇలా 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 అయిన సినిమా, ఇదే సినిమాలో చిరంజీవి గారు ఉంటే పెద్దగా ఉండేదా లేదా అనేది ఆబ్వియస్లీ 100% ఫార్ బిగర్. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, అప్పుడు ఏంటి ఓన్లీ థింగ్ రాజమౌళి ఉన్నాడా లేదా. చిరంజీవి గారు రాజమౌళి చేస్తే టెరిఫిక్.
రాజమౌళి లేకపోయినా ఇందాక మళ్ళీ అదే తిరిగి చెప్తాను, ఇంటెన్షన్ ఉన్నప్పుడు రాజమౌళి లాగా చేద్దామని నిజంగా కష్టపడితే మీరు 10% బెటర్గా తీయచ్చు, 10% తక్కువ తీయచ్చు, కానీ తీయకుండా ఉండలేరు అనేది మాత్రం నోబడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. దట్ ఈస్ మై పాయింట్. సో ఎవరికి రాని ఇన్ఫర్మేషన్ హొరైజన్ ఫినిషింగ్ లైన్ ఇక్కడ లేదు, ఇంకా పెద్దగా ఉంటుందని రాజమౌళి గారికి ఎలా వచ్చింది? అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ విజన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టు పుష్ ద లిమిట్స్. విజనరీ పీపుల్ చేసేది అదే, దే పుష్ ద లిమిట్. నా వాట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఇస్ మీ ట్వీట్లకి చిరంజీవి గారు ఎలా స్పందిస్తారు, ఒకవేళ స్పందిస్తారా? రెండోది రాజమౌళి గారు నెక్స్ట్ స్పందించాల్సి, నేను ఒక ఫ్యాన్గా ఒక సెక్యులర్ కంట్రీ, ఒక డెమోక్రటిక్ కంట్రీలో నేను నా నోటి హక్కు, నోటి వాక్కు హక్కు, ఏమంటుందని ఏదో వాక్ స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది కాబట్టి నా కోరిక, మీ ట్వీట్ నా స్వాతంత్రపు కోరిక నా ట్వీట్ ద్వారా తెలియజెప్పాను అంతే. ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్తారా? ఏ స్టార్ ఇప్పుడు బాహుబలి ఎఫెక్ట్ తోటి ఏ స్టార్, ఏ డైరెక్టర్ అంటే పాపులర్ నేమ్స్? ఎవ్రీబడి, ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ ఎవ్రీబడి షుడ్ బి, ఇది వేకప్ కాల్. అది మహేష్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు, రవితేజ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పుషింగ్ ద లిమిట్ అండ్ యాడింగ్ ఏ కాన్సెప్ట్. వాళ్ళ స్టార్డమ్కి తోడు ఒక కాన్సెప్ట్ అనేది యాడ్ చేయకపోతే యూ విల్ లుక్ లైక్ అంటే ఒక చీప్ కాపీస్ ఆఫ్ బాహుబలి. కానీ మీ మోడల్ ఎఫెక్టివ్ బిజినెస్ మోడల్గా వర్కౌట్ కాదు ఈవెన్చువల్లీ, ఎందుకంటే అందరూ పెద్ద సినిమాలు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది అనుకునే అందరూ అసలు బాహుబలి ఫినిష్ అయిపోతుందని జోస్యన్ చెప్పారు. ఇది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కలెక్షన్స్ యా మనీ వైజ్గా కానీ దాని ఫైనల్ ఎఫెక్ట్, పెట్టిన టైము, ఖర్చు అన్నీ. మీరు ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు బోల్డ్ ఉంటాయి. అన్నీ మీరు ప్రతి కాలనీలో ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెట్టేస్తా అంటే ఎలా ఉంటుంది? ఏమర్థం అవట్లేదంటే, ఇప్పుడు ఇందాక నేను పరుగు పంది ఎగ్జాంపుల్, ఈ అందరు డైరెక్టర్లు మోరల్లెస్ 10-15% ఇటువంటి అందరూ ఒకే లెవెల్లో ఉండేవారు కదా. ఇందాక మనం అనుకున్న స్టార్స్ కూడా ఒకే లెవెల్లో. కానీ బాహుబలి మొత్తం స్కేల్ మార్చేసింది. ఇప్పుడు అది స్కేల్ మార్చేసినప్పుడు మీరు ఆ స్కేల్ని అందుకోవాలని ప్రయత్నించకపోతే యూ విల్ ఆబ్వియస్లీ బీ సెకండ్ గ్రేడ్. అంటే అప్పుడు, అంటే నేను పేరు చెప్పట్లేదు, ఒక ఏ గ్రేడ్ స్టార్ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ గ్రేడ్లో 6 ఉన్నారు. 6లో ఒకడు ఒక AAA లేకపోతే ఒక 25 టైమ్స్ ఏకి వెళ్ళిపోయాడు, 25 ఏకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన సమకాలీకులైన వేరే ఏ గ్రేడ్ హీరోలు అక్కడ అందుకోవటానికి ట్రై చేయకపోతే వాళ్ళు బి గ్రేడ్ అవుతారు. అప్పుడు మీ స్పిరిట్ ఆఫ్ వాట్ యూర్ ట్రైంగ్ టు సే అర్థమైంది. వాట్ ఇప్పుడు ఇది నిజంగానే ఇస్ ఇట్ అన్ అచీవబుల్ మోడల్ ఫర్ అందరూ కలిసి? ఆల్రెడీ ప్రూవ్డ్, అచీవబుల్ అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ఒక కాస్ట్ ఒకటి ప్రూవ్ అయిన తర్వాత ఇండస్ట్రీ ఎప్పుడు వెనక్కి వెళ్ళదు కదా. మగధీర టైంలో మగధీర లాంటి సినిమా రాదు, మగధీర లాంటి సినిమా ఎవరు తీయలేరు, అందుకని అక్కడ ఖర్చు జస్టిఫైడ్ అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత మీకు మ్యాక్సిమం 2 yearsలో మగధీర కన్నా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్ 3-4 వచ్చినాయి, వేరే డైరెక్టర్, రాజమౌళితో కాదు. అది పెరుగుతూ ఇప్పుడు మగధీరకి డబుల్ కాస్ట్ కూడా అయిపోయినాయి, వేరే సినిమాలు. సో దట్ ఈజ్ ఆల్రెడీ అప్రూవ్డ్ మోడల్. దాంట్లో మనకి ఇదేం లేదు. కానీ మీకు ఇక్కడ లేనిది ఏంటంటే ఇంటెన్షన్ లేదు ఇక్కడ. సో వర్మ గారు, సపోజ్ ఇప్పుడు మా సతీష్ గారు కానీ ఎవరన్నా ఒక 500 కోట్లు పెడతానంటే మీరు బాహుబలి 3, 4, 5 అలాంటిది ఏమైనా తీసే, లేకపోతే ఆ స్కేల్ సినిమా తీసే ఆలోచన మెగాస్టార్ గారు? వాళ్ళు బాహుబలిని డబ్బుతో తీయగలచ్చు అనేది మూర్ఖత్వం. మీకు తీసే ఇంటెన్సిటీ, సీరియస్నెస్ ఉంటే డబ్బు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఖర్చు పెట్టడానికి ఒక వాట్ ఎవర్ బాహుబలి ఖర్చు అయింది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించే ఇంటెన్షన్, ఆలోచించే తెలివి, దాన్ని అమలు పరచడానికి ఒక ఫిజికల్గా, ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా కష్టపడేది, దట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ రాజమౌళి అచీవ్డ్. మీరు కన్వే చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు డబ్బు వస్తుంది, విచ్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్. సో వెన్ యూనివర్స్ కన్స్పైర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్, వెన్ యూ హ్యావ్ ది ఇంటెన్షన్. సో నన్ను అడిగితే లేదంటారు, నాకు 10,000 కోట్లు ఇచ్చినా నేను రాజమౌళికి ఉన్న పేషెన్సు, ప్యాషను నాకు లేదు, నాకు ఎప్పుడూ లేదు, ఇప్పుడు కాదు. కానీ మిగతా వాళ్ళు మాత్రం అలవర్చుకోవాలి. అరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు కోరుకుంటున్నారు కదా. అదే కదా నేను చెప్పాను, ఆ గ్రేడ్లో ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్ కోరుకుంటున్నారు కదా. కోరుకున్నప్పుడు వాళ్ళకి తప్పదు అంటున్నాను. అంటే ఆల్రెడీ మీకు బెంచ్ మార్క్ సైడ్ ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు మహేశ్వరి థియేటర్ అని సుబ్రహ్మణ్య రెడ్డి గారు కట్టారు కొన్ని 25 years బ్యాక్. అంతకుముందు థియేటర్లన్నీ చాలా చంద అలా ఉండి, పెద్ద కాంప్లెక్స్. కానీ మహేశ్వరి థియేటర్ కట్టి అసలు థియేటర్ అంటే ఇలా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా, సౌండ్ ఇలా ఉంటుందా అని ఆ తర్వాత ఎవరెవరు థియేటర్స్ కట్టారో ఎవ్రీబడి స్టార్టెడ్ బిల్డింగ్ బ్యూటిఫుల్ థియేటర్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మనిషి బెంచ్ మార్క్ పెట్టినప్పుడు అదే బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు అది ఫాలో అవ్వక తప్పదు. దట్స్ ఎ రూల్ ఆఫ్ సొసైటీ. సొసైటీ ఎవల్యూషన్ అనేది అక్కడి నుంచి వస్తుంది.
ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, దాని తర్వాత ఎవడు కట్టినా దాని బెంచ్ మార్క్ అయిపోతుంది కదా, లేదు మనకు వర్కౌట్ అవుతుంది అనుకోలేరుగా. సో బాహుబలి ద హోల్ ఎకనామిక్స్ అండ్ స్ట్రక్చరింగ్ అండ్ ద వే పీపుల్ లుక్ ఎట్ ఫిల్మ్స్, ఎలా తీయాలి, దాని రెవెన్యూ మోడల్స్ ఏంటి, మొత్తం అన్నీ మారిపోతాయి ఇప్పుడు. మారిపోతాయి అంటే ఫిజికల్ ఎఫెక్ట్ ఇంకా రాలేదు కాబట్టి మారిపోతాయని చెప్తున్నాను. అది మారకుండా వాళ్ళు ఇంకా అక్కడే కూర్చుని అలా ఉంటే వాళ్ళు దే విల్ గెట్ లాస్ట్ ఇన్ టైం. సో మెగాస్టార్కి, పవర్ స్టార్కి, సూపర్ స్టార్కి, అండర్ స్టార్స్కి మీ ఈ అన్న మాటలు వినిపించి మీ చెప్పిన మాటల్లోంచి వారు సారాంశం అంతా సేకరిస్తారని ఆశిస్తున్నాను. అది క్వశ్చన్ కాదు, వాళ్ళందరికీ తెలుస్తుంది నిజం అనేది, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. సింక్ అవ్వటానికి టైం పడుతుంది అంతే. నాకు కొంచెం తొందరగా సింక్ అయి ఉంటుంది, వాళ్ళకి ఇంకో 2-3 రోజులు ఎక్కువ పట్టచ్చు. ఎందుకు సింక్ చేసేదంటే అక్కడ ఒక బాహుబలి అనే ఒక శృతి తల మీద మేకు పెట్టి టపా 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 కొడుతుంది. మీ స్కల్ ఎంత ఎక్కువ థిక్గా ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది లోపల దిగడానికి. థిక్ స్కల్ అనేది బ్రెయిన్ రీచ్ అవ్వటానికి థిన్గా ఉంటే మీరు ఎక్కువ ఫ్లో వస్తుంది ఐడియా. ఇడియట్స్కి ఏమో స్కల్ చాలా థిక్గా ఉంటుంది, అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అది ఎప్పుడైతే రీచ్ అయిందో బ్రెయిన్లోకి అప్పుడు అర్థమవుతుంది ఏంటి ఏం చేయాలని, అసలు ఏం జరిగింది ఈ నగరానికి ఏమైంది అని చెప్పి. రైట్ వర్మ గారు, ఇంతకీ బాహుబలిలో మీకు నచ్చిన సినిమా పరంగా నచ్చిన అంశం అదర్ దెన్ ద స్కేల్ అండ్ ఎఫెక్ట్? బాహుబలి సినిమా ఇంకా నేను చూడలేదు. ఇప్పుడు మీరు సుత్తి పట్టుకుని ఫస్ట్లో ఏం చెప్పాను నీకు, బాహుబలి సినిమా అనేది ముఖ్యం కాదు నాకు, దాని ఎఫెక్ట్ అనేది నేను మాట్లాడాను అంతే. సో బాహుబలి నాకు ఎలా నచ్చుతుంది అనేది ఇర్రిలవెంట్ ఫ్యాక్టర్. అది తాజ్ మహల్ నాకు నచ్చలేదు అంటారు, ఏంటి దాని మీనింగ్ ఏంటి, హౌ డస్ ఇట్ మ్యాటర్? కానీ మీరు యు ఆర్ ఎనామర్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ అసలు ఒక ఇట్ ఈస్ ద విజన్, ఇట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ వాట్ హి అచీవ్డ్ ఆన్ ద లార్జర్ ఎఫెక్ట్, అంతే. దట్స్ వాట్ మ్యాటర్స్ హియర్. దట్స్ ఓన్లీ థింగ్. దట్స్ ద థింగ్. వి గెట్ యూ, వి హియర్ యూ. సో మెగాస్టార్ కూడా వినుంటారు, చూసుంటారు. ఈ ఎపిసోడ్ని రాజమౌళి గారికి అంకితం ఇస్తారా? మెగాస్టార్ లేకపోతే XYZ అని పర్టికులర్ కాదు, ప్రతి ఒక్కరికి నేను చెప్పాను. ఇప్పుడు అది హ్యామరా లేకపోతే ఏంటి దేని పెట్టి అది నాకు దాని డిస్క్రిప్షన్ నాకు కరెక్ట్గా తెలీదు, ఇంకా దిగుతానే ఉంటుంది మీకు బ్రెయిన్లోకి, అట్ సెంటర్ ఆఫ్ ద కోర్ ఆఫ్ వెళ్ళి మొత్తం మీ ఆలోచన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆలోచన విధాన్ని మొత్తం మార్చేయటం మాత్రం అది గ్యారంటీ. అది క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు ఎన్ని, అది వారాలు పడుతుందా, నెల పడుతుందా, సంవత్సరం పడుతుందా, అది ఒకటే పాయింట్. యూ జస్ట్ రిమెంబర్ దిస్, యూ సీ దిస్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్. వాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్ యాజ్ వీ కన్క్లూడ్ ఈస్, కొంతకాలం క్రితం సెల్ ఫోన్తో లేక 5D కెమెరాతోటి అతి చిన్న స్థాయిలో 5 రోజుల్లో 3 రోజుల్లో దొంగల ముఠా టైప్ సినిమా తీసేయచ్చు, ఇది టెక్నాలజీ ఇండస్ట్రీ పోకళ్ళనే మార్చేస్తుంది. మార్చింది కూడా, ఎందుకు మార్చిందండి? ఎన్ని సినిమాలు వస్తున్నాయి 5Dతో, ద నంబర్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్, అది ఎఫెక్ట్ అని పక్కన పెట్టండి. ఎనీబడీ క్యాన్ మేక్ ఎ ఫిల్మ్ అని చెప్పిన అది అవుతుంది ఇప్పుడు. ఎనీబడీ ఈజ్ ఏబుల్ టు మేక్ ఎ ఫిల్మ్. సో దట్ ఆల్సో హోల్డ్స్ గుడ్. అఫ్ కోర్స్. అరే వాట్ యూర్ నాట్ అండర్స్టాండింగ్, మీరు గ్రేడేషన్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక BMW S సిరీస్ ఉంటుంది, మారుతి 800 కారు ఉంటుంది, ప్రతి దానికి రేంజ్ డిఫరెన్సెస్ ఉంటాయి. మీ సినిమాల్లోనే కాదు దేంట్లో అయినా సరే. ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఒక కార్యకర్త ఉండొచ్చు, ఎవడో వర్కరు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫిల్మ్స్. మీరు ఒక టాప్ ఫిల్మ్ మేకర్ నేను అని అనుకున్నప్పుడు, టాప్ స్టార్ నేను అనుకున్నప్పుడు, ఇఫ్ యూ డోంట్ రీచ్ వాట్ ఈస్ టాప్ ఎట్ దట్ టైమ్, దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇప్పుడు ఐఫోన్ స్పేర్ పార్ట్స్ లాగే అంతే, అంటే పాత వెళ్ళిపోతాయి, కొత్త మోడల్ వస్తుంది, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు మారుతి ఉంటుంది, BMW కూడా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఉండాలి కూడా, లేకపోతే BMW గ్రాండియర్ ఏం కనిపిస్తుంది, అన్ని BMW కనిపిస్తాయి రోడ్ మీద. రిలేటివ్నెస్ లేకపోతే మీరు కంపారిజన్ ఎలా చేస్తారు? అప్పుడు పెద్ద సినిమా మీనింగ్ లేదు, చిన్న సినిమా ఉంటేనే పెద్ద సినిమాని మీనింగ్ ఉండదు. సో ఫైనలీ వర్మ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద బాహుబలి ఇంపాక్ట్ ఏంటంటారు? అయితే ఫైనలీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ మీద, ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అంటే చిన్న ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి రిలీజ్ అయిన ఫస్ట్ డే, ఇప్పుడు నేను పొద్దున్న 6:30కి నిద్రలేసాను ఆ రోజు, రిలీజ్ అయిన రోజు. నా ఫోన్లో నేను ఫోన్ ఓపెన్ చేయగానే ఒక మెసేజ్, నా ఫ్రెండ్ సుధీర్ అని మెసేజ్ వచ్చింది. టెరిఫిక్ నో వర్డ్స్ అని పెట్టాడు. అంటే తను 12:30-1 గంటకో షో చూసి సినిమా థియేటర్ నుంచి బయటకు పెట్టిన మెసేజ్ అది. దాని కింద మెసేజ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సార్, సెకండ్ హాఫ్ ఈజ్ అన్బేరబుల్,
ఇట్స్ ఎ బ్లండర్ దట్ హీ డిడ్ 2 parts అని ఇంకోటి మెసేజ్. మూడో మెసేజ్ విజువల్ బొనాన్జా విత్ నో సౌల్ ఇన్ అలాంటి రకరకాల కొంచెం ఫంటాస్టిక్ అని, బాగాలేదని, యావరేజ్ అని, అదని ఇదని ఇలాంటి రకరకాల మెసేజ్ వచ్చింది. దట్స్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్. యా, దట్ ఈస్ వాట్ ది ఇంప్రెషన్ హూ సా ద ఫిల్మ్. ఓకే, మధ్యాహ్నం అయ్యేసరికి ఓపెనింగ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్ట్రాడినరీగా అంతా ముందే తెలిసిపోయింది. అక్కడి నుంచి ప్రసాద్ ఐమాక్స్ బయట లైన్స్ ఏంటి, ఇదేంటి, ఇలాంటి టిడ్బిట్స్. బట్ ఎవ్రీబడి ఈవినింగ్ వచ్చేసరికి చాలా నెగిటివ్ టాక్ ఉంది సినిమా మీద. ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగితే బాహుబలి కాదు సార్, ఎగ్జిబిటర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ప్రొడ్యూసర్ బలి అని చెప్పాడు. నైట్ అయ్యేసరికి పొద్దున్న టెరిఫిక్ అన్నతను కూడా ఇంత నెగిటివ్ టాక్ వచ్చేసరికి ఆడు కూడా ఎందుకు నాకు అలా నచ్చింది అని తను నచ్చటం మీద వాడికి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఎంతమంది బాలేదని చెప్తున్నారంటే నేను ఒక్కనే టెరిఫిక్ అని ఎందుకు ఫీల్ అయినాను. ఇది ఫస్ట్ డే టాక్. ఇది అయిన తర్వాత రివ్యూస్ కూడా దేవర్ అట్లీస్ట్ తెలుగుకి సంబంధించి 3.25 అట్లాంటివి ఏవో జరిగినాయి. బాంబేలో ఇట్ కేమ్ వెరీ టెరిఫిక్ రెస్పాన్స్.